సార్ అంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్తా ఉన్నారు. వాళ్ళ పొత్తులు వాళ్ళ విధానాలు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి చెంది ఆ ఓట్స్ని పోలరైజ్ చేయాలా అనేటటువంటి విధానంలో ట్రై చేస్తూ ఉన్నారనేది ఇది నగ్న సత్యం. ఇది ఎవరు పెద్దగా దాంట్లో డౌట్ పడడం లేదు. తెలుగుదేశం పార్టీ ఏ గ్రూప్ ఆఫ్ దీంట్లో పోటీ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ బేసి బీసీలు, ఆ బీసీలు అంతా ఇప్పుడు వైఎస్ఆర్సీపీతో ఉన్నారు. ఆల్రెడీ వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి అందరూ కూడా వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారు. ఇంక ఎవడు దొరకడం లేదు. ఇంక మిగిలిపోయింది ఒకే ఒకటి ఏంటంటే కాపు సామాజిక వర్గాన్ని పోలరైజ్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గంని ఎట్లయినా సరే ఈసారన్నా బెదిరించో భయపెట్టో నేను ఈసారి చచ్చిపోతానో ఏదో చెప్పి దాన్ని చేసుకొని అంతో ఇంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే యూత్ పిల్లలు ఉంటారో వాళ్ళని వేసుకుంటే వాళ్ళు అరుస్తూ ఉంటారు, డబ్బు పెట్టడానికి ఒకరు ఉంటారు, ఏదో ఒకటి రన్ చేద్దాం అనేటటువంటి ప్లానింగ్లో వీళ్ళు ఉన్నారు తప్పితే ఏ రకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి దే ఆర్ నాట్ రెడీ. అండ్ 60 సీట్లు 70 సీట్ల కంటే తక్కువ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే కాపు సామాజిక వర్గం కూడా ఒప్పుకోదు. ఆ ఓట్స్ కూడా పోలరైజ్ కావు. వాళ్ళు కూడా మనకు తగినటువంటి న్యాయం జరగదు అనేటటువంటిది ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఎక్స్ మినిస్టర్ గారు మొన్ననే బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. కాబట్టి మరి వాళ్ళ ఐడియాలజీ ఏముందో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడం ఇంపాసిబుల్. ప్రజల్లో ఉన్నాడు, ప్రజల మనసుల్లో ఉన్నాడు. మీరు రేపు పెట్టండి ఎలక్షన్, రేపు గుద్దేస్తారు అనేటటువంటి ఫీలింగ్లో ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈసారి కూడా ఒక సునామీ కన్ఫర్మ్. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీసీ సెంటర్గానే పాలిటిక్స్ అంతా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు బీసీలన్నీ మా వైపే ఉన్నారని చంద్రబాబు చెప్తా ఉన్నారు, మరోపక్క మీరేమో బీసీలంతా మాతో ఉన్నారు. ఇంతకీ ఎవరి వైపు ఉంటారు బీసీలు? అంటే సామాజిక న్యాయం అనేటటువంటి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి న్యాయం, ఆయన తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ అన్నీ కూడా ఈరోజు బీసీలని ఎంకరేజ్ చేసే విధంగా, వారికి తగినటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి బీసీలందరూ కూడా ఇది వరకు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నుంచి బీసీలంతా కూడా ఎన్టీ రామారావు గారితోనే ఉండినారు. స్ట్రాంగ్ బేసే వాళ్ళది బీసీలు. ఆ స్టేజ్ నుంచి ఈరోజు ఖచ్చితంగా బీసీలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకలే ఉన్నాం. నేను కూడా ఒక బీసీ, నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకలే ఉన్నానని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. భరత్ గారు నిజంగా చెప్పండి, ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది, ఏం భయం వేయట్లేదా? ఒకవైపు లోకేష్ రెడ్ బుక్లో మీ పేరుంది, మరోవైపు చంద్రబాబు కూడా మిమ్మల్ని టార్గెట్ చేసి కూడా లోకేష్ పేరు ఉంది. అయితే ఏం చేయాలి? పేపర్ చించుకొని ఇసిరవతలు పడాలి. నేనేం చేస్తాను? ఆయన రెడ్ బుక్లో నా పేరు, ఇది ఒకటేందో కొత్తది జరుగుతుంది. ఎవడు పడితే వాడు వాని పేరు రెడ్ బుక్లో ఉందంట, నాకు నా ఫ్రెండ్స్ పేరు రెడ్ బుక్లో ఉంది, మీ అడ్రస్లు రెడ్ బుక్లు ఉంటే చించేసి ఇసిరేసుకోమని. నీ రెడ్ బుక్ నేనేం చేసుకుంటాను? నాదెవరో బ్లాక్ బుక్ ఉంది, దాంట్లో కూడా మీ పేర్లు రాసుకుంటాను. అయితే ఏం చేయాలి? నేను రెడ్ బుక్లో రాసుకుంటే నాకేది, బ్లాక్ బుక్లో రాసుకుంటే నాకేది? ప్రజలకు ఏం చేసినావు? ప్రజలకు ఏం చేయగలుగుతావు? నీ కార్యకర్తలకు ఏం చేయగలుగుతావు? ఎంత మంచి చేయగలుగుతావు? ఎంత అసలు నీకు ఈ పొజిషన్ ఇచ్చినారు కాబట్టి నువ్వు ఏంది అనేది దాన్ని మాట్లాడాలా. కానీ రెడ్ బుక్లో పేరు రాసుకున్నా, బ్లూ బుక్లో పేరు రాసుకున్నా, ఏ బుక్లో పేరు, ఏ బుక్ రంగు కొనుక్కుంటే దాంట్లో రాసుకుంటావు నువ్వు పేరు. రాసుకోండి, కావాలంటే నేను కూడా ఇంకో గ్రీన్ బుక్ ఇస్తా, రాసుకో. అంటే మీ కెప్టెన్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు సిద్ధం అంటూ అడుగులు వేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు ఆ అడుగుల్ని? మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం. మొన్న భీమిలి సభ జరిగినప్పుడు రాష్ట్రంలో ఒక స్పార్క్ స్టార్ట్ అయింది. నిన్న దెందులూరు సభ జరిగినప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళ గుండెల్లో రైళ్లు మొదలవుతున్నాయి. నెక్స్ట్ రాయలసీమ సభ జరుగుతుంది. రాయలసీమ సభ జరిగినప్పుడు స్టేట్ వన్ సైడ్ అవుతుంది. ఈ సిద్ధం ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే లోపల జగన్మోహన్ రెడ్డి సునామీ స్టార్ట్ అవుతుంది.